ఓకేనా. బీజేపీ మేనిఫెస్టో కిందకొస్తే కొన్ని నాకు పర్సనల్ ఫేవరెట్స్ కూడా ఉన్నాయి. నేను చెప్తా. యూసీసీని ఇంప్లిమెంట్ చేస్తారంట. ఆబ్వియస్లీ ఒక కంప్లీట్ అపోజిట్ ఈ మైనారిటీ అపీస్‌మెంట్ పాలిటిక్స్ అట్లనే ఉండాలి. అందరూ ఒకటి అనే భావన ఉన్నప్పుడే బావుంటది. సరే ఇంకోటేందనంటే ఈ ఇంక్లూజివ్ అని చెప్పేసి నేను ఎందుకు మాట్లాడినా అంటే ఎప్పుడైనా బీజేపీ టర్మినాలజీ చూడండి. వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ నేషన్, వన్ పెన్షన్, వన్నెస్ మనమంతా ఒకటి అనే భావన తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో, ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్ గురించి ఒక 2 లైన్‌లు చెప్తా. దానివల్ల ఉపయోగం ఏంది అనంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్క ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మన ఎలక్షన్ కమిషన్ మీద చాలా భారం పడతది. ఎకనామికల్‌గా అయినా, సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే విషయంలో అయినా, లేకపోతే పాలనాపరమైన. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ రావడం అంటే ఏంటిది తెలుసా? పాలన మొత్తము ఎలక్షన్ కమిషన్ చేతిలోకెళ్ళిపోతది. అర్థమైతుందా? బ్యూరోక్రాట్స్ పాలిస్తారనమాట. ఇప్పుడు ప్రజాప్రతినిధుల దగ్గర ఉండదు. సో, ఇప్పుడు ఈ పాలనాపరమైన నిర్ణయాలు ప్రతి నెలకోసారో, సంవత్సరానికోసారో ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఈ పాలన చూసుకోవాలనా? వాళ్ళు ఎలక్షన్ చూసుకోవాలనా? ఎలక్షన్ ఖర్చుకయ్యే బడ్జెట్‌ని చూసుకోవాలనా? ఆ ఖర్చులు